హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పత్తిలో ప్రధానంగా ఆశించేటటువంటి పురుగులు, వాటి నియంత్రణ, వాటి యాజమాన్య పద్ధతిలో ఒక భాగం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. అదే పురుగుల ఎర. ఈ విషపు పురుగుల ఎర ఎలా తయారు చేయాలి, దీనివల్ల లాభం ఏంటి, ఇది ఎంత మోతాదులో వాడుకోవాలి అనే విషయాల గురించి మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పత్తి పంటలో పురుగుల నివారణకు మనం అనేక రకాల మందులను పిచికారీ చేస్తుంటాం. ఎక్కువ డోసు ఉన్నవి, తక్కువ డోసు ఉన్నవి, అన్ని రకాల పురుగుల మందులు పిచికారీ చేస్తుంటాం. అయినా కూడా పత్తి పంటలో ఏదో ఒక మూలన తప్పనిసరిగా వీటి యొక్క పురుగుల యొక్క ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. చాలామంది కూడా ఈ విధంగానే కామెంట్ చేస్తూ ఉన్నారు. మేము మీరు చెప్పింది పిచికారీ చేసాం, అది పిచికారీ చేసినాం, ఇది వాడినాం, అది వాడినాం, అయినా కూడా పురుగు ఉధృతి తగ్గట్లేదు, ఇంకా పురుగులుగా ఉధృతిగా ఇంకా కనిపిస్తూనే ఉంది అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఇన్ని చేశారు కదండి, వీరితో పాటు ఈ ఒక్క పని చేయండి, మీ యొక్క పత్తిలో పురుగుల నివారణ తప్పనిసరిగా ఇది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అది ఏందో ఒకసారి చూసుకున్నట్లయితే పత్తి పంటలో ఆశించే ప్రతి పురుగు కూడా మనకు సాయంకాలం లేదా రాత్రి వేళలో వీటి యొక్క ఉధృతి ఎక్కువగా గమనించవచ్చు. పగలుపూట ఇవన్నీ నిద్రావస్థకి, భూమిలోకి వెళ్ళి నిద్రావస్థలకి వెళ్ళిపోతాయి. అప్పుడు వీటిపైన మనం ఎంత మందు పిచికారీ చేసినా పెద్దగా ఫలితం అనేది ఉండదు. కొన్ని పురుగులకు పైన పడితే చనిపోతాయి, కొన్ని పురుగులకు తింటే చనిపోతాయి. మనము ఈ పురుగుల మందులు అనేది పగటిపూట స్ప్రే చేస్తాం కాబట్టి వాటిపైన పడక కొన్ని ఉంటాయి, కొన్ని చనిపోతుంటాయి. కాబట్టి ఇవన్నిటికీ సమర్థవంతంగా నివారణకు మనం పైన పిచికారీ చేసినప్పుడు కూడా కొన్ని పురుగుల ఆనవాళ్ళు మిగిలిపోతాయి. వాటి నివారణకు గాను మనము ఈ విషపు ఎరను మనం కనుక పొలంలో వేసుకున్నట్లయితే వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి ఈ పగటిపూట భూమిలో నిద్రావస్థలో ఉన్న పురుగులను ఎలా నియంత్రించాలి అని ఒకసారి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఒక విషపు ఎరను మనము తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో దానికి తయారీ విధానం ఒకసారి చూసుకున్నట్లయితే 10 కిలోల తవుడు ప్లస్ 2 కిలోల బెల్లం, 300 గ్రాముల తైడి కార్బ్, వీటిని తీసుకొని ఇవన్నీ ఒక చోట కలుపుకొని తగినంత నీళ్లు పోసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న ఉండలుగా చేసి ఒక అరగంట దానిని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనం ఏదైతే ప్రధాన పొలంలో చల్లాలనుకుంటున్నామో అక్కడ అన్ని భాగాలు సరిసమానంగా పడే విధంగా వీటిని చల్లుకోవాల్సి ఉంటుంది. అలా చల్లినప్పుడు వాటికి ఆ యొక్క భూమిలో ఉన్న పురుగు వీటికి ఆకర్షింపబడి వచ్చి వాటిని తిని ఇవి చనిపోతాయి. ఆ విధంగా మనకు పంట పొలాన్ని ఆశించేటటువంటి పురుగులను ఒక 30% వరకు వీటిని నివారించుకోవచ్చు. ఇది చాలామందికి తెలిసి కూడా వీటిని పాటించరు. కాబట్టి మీరు ఒక్క పని చేయండి, మీ యొక్క పత్తి పంటలో వచ్చి ఉన్నటువంటి పురుగులను 30% వరకు ఈ విధంగా మనము నియంత్రించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఇంతే చెప్దాం అనుకున్నాను. విషపీర గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ అన్నీ పెరుగుతున్నాయి. కాకపోతే లైక్స్ రావట్లేదు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేసి నేను మరిన్ని మంచి వీడియోస్ తేవడానికి నాకు చాలా మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అన్నిటికీ సమాధానంగా వీడియో రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.